ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో HTMLలో సెమాంటిక్ ట్యాగ్స్ అసైడ్ వరకు చూశారు. ఈ వీడియోలో మిగతా ట్యాగ్స్ గురించి చెప్తాను. ముందుగా డీటెయిల్స్ అండ్ సమ్మరీ గురించి చూద్దాం. ఈ డీటెయిల్స్ సపరేట్ ట్యాగ్ అండ్ సమ్మరీ కూడా సపరేట్ ట్యాగ్, కాకపోతే రెండు కలిసి యూస్ చేస్తాం. ముందుగా నా Vscode ఓపెన్ చేసుకుంటున్నా. ఈ ఫోల్డర్ని Vscodeలో యాడ్ చేస్తున్నా. ఫైల్, యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్, ఫోర్త్ ఫోల్డర్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో HTML5 ఉంది, అది ఓపెన్ చేస్తున్నా. బేసిక్ HTML ఎలిమెంట్స్ అన్నీ రాసి పెట్టాను ఇందులో. ఇక్కడ టైటిల్లో నేను సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అని ఇస్తున్నా. అండ్ బాడీలో డీటెయిల్స్ ట్యాగ్ తీసుకుంటున్నా. డీటెయిల్స్ ట్యాగ్ పేరు ఉంటాయి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. దీని లోపల సమ్మరీ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ డీటెయిల్స్ ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఈ డీటెయిల్స్ ట్యాగ్ లోపల మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ యూజర్ వచ్చేసి హైడ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆ పర్పస్ కోసం ఈ డీటెయిల్స్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. ఈ సమ్మరీ ట్యాగ్లో మనం హెడ్డింగ్లా ఇవ్వచ్చు, ఏమన్నా లైక్ ఫేస్బుక్ అని టైటిల్ లెక్క హెడ్డింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, దాన్ని బట్టి అర్థమవుతుంది. నేను టెక్స్ట్ ఆల్రెడీ కొంత కాపీ చేసి పెట్టుకున్నా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తా. మొజిల్లా ఫైర్ ఫాక్స్ నేను హెడ్డింగ్లో ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ సమ్మరీ ట్యాగ్ లోపల పేస్ట్ చేస్తున్నా. అండ్ కంటెంట్కి వచ్చేసరికి పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. దీని లోపల మొజిల్లా ఫైర్ ఫాక్స్కి సంబంధించిన టెక్స్ట్ కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు గో లైవ్ సర్వర్ అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, యారో మార్క్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తున్నా అంటే నేను యూజర్ అన్నట్టు. దీన్ని క్లిక్ చేస్తున్నా. నాకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసుకున్నా. కావాలనుకుంటే మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ ట్యాగ్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక యాట్రిబ్యూట్ వాడతారు. బై డిఫాల్ట్ ఈ డీటెయిల్స్ ట్యాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ క్లోజ్డ్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఓపెన్ ఉండాలి అంటే ఓపెన్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల ఓపెన్ యాట్రిబ్యూట్ ఇస్తాం, ఓపెన్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫిగర్ అండ్ ఫిగ్ క్యాప్షన్ ట్యాగ్స్. ఈ ఫిగర్ ట్యాగ్ సపరేట్ ఉంటుంది, ఫిగ్ క్యాప్షన్ సపరేట్ ఉంటుంది, కాకపోతే ఈ రెండు కలిపి వాడతారు. ఈ ఫిగర్ ట్యాగ్ పేరు ఉంటాయి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఫిగర్, దీని లోపల ఫిగ్ క్యాప్షన్ ట్యాగ్. ఈ ఫిగర్ ట్యాగ్ మనం డయాగ్రామ్స్ వేసుకోవడానికి వెబ్ పేజ్లో, అండ్ ఫొటోస్ పెట్టుకోవడానికి, అండ్ కోడ్ లిస్టింగ్స్ యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫిగ్ క్యాప్షన్ ట్యాగ్ మనం ఇన్సర్ట్ చేసిన దానికి లైక్ చిన్న టైటిల్ క్యాప్షన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. దీని లోపల ఇప్పుడు ఫోటో లాగా ఒక ఇమేజ్ ఇస్తాను. ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లోపల శివ మదర్ .jpg
ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఎర్రర్. నెక్స్ట్ స్టైల్ విడ్త్ 25%. ఫిక్ క్యాప్షన్లో నేమ్ ఇస్తున్నా, మా మదర్ నేమ్ నాగమణి. ఇప్పుడు ఇది ఫోటో అన్నట్టు. ఫిగర్ క్యాప్షన్ లోపల నేను ఇమేజ్ ఇచ్చాను, ఒకసారి చూద్దాం, పెద్దగా వస్తుంది. ఇది ఇమేజ్, దీని కింద క్యాప్షన్. మా మదర్ శారీ ఫంక్షన్ అప్పుడు ఫోటో ఇది. మీరు కావాలనుకుంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ పిక్ వాడుకోవచ్చు. ఇక్కడ ఫిగర్ ట్యాగ్ వాడడం వల్ల చేంజ్ ఏమొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు నార్మల్గా ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది చూడండి, మార్జిన్స్ వచ్చాయి ఫిగర్ ఫిగర్ ట్యాగ్ వాడడం వల్ల. మీకు కావాలనుకుంటే ఇన్స్పెక్ట్తో చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇది మార్జిన్ మీద మౌస్ పెడుతున్నా, అప్పుడు మీకు ఎంత మార్జిన్ వచ్చిందో కనిపిస్తుంది. అంత మార్జిన్ వచ్చింది. ఫిగర్ ట్యాగ్ తీసేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి, మార్జిన్ మీద క్లిక్ చేస్తున్నా, అంత మార్జిన్ లేదు. సో ఫిగర్ ట్యాగ్ వాడినప్పుడు చేంజెస్ అయితే వస్తాయి. అంతే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా ట్యాగ్స్ గురించి చెప్తాను. నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.